హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. సో ఈరోజు మనం నిన్న ఎఫ్టిపి సర్వర్ అనేది చూసాము. ఎఫ్టిపి సర్వర్లో అండ్ ఎం కానీ వర్క్ అవ్వకపోతే సో దానికి ఒక లోకల్ రిపాజిటరీ ఎనేబుల్ చేయాలని చెప్పాను. సో ఈరోజు మనము ఎం లోకల్ రిపాజిటరీ ఎలా కాన్ఫిగర్ చేయాలనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. So first, how to create the M local repository. So step 1, first mount the DVD and install re-requesting packages. So first అయితే మనం మౌంట్ చేయాల్సి ఉంటుంది మీడియాకి. సో వన్స్ మౌంట్ చేశాక మనకి దాంట్లో ఉన్న ప్యాకేజెస్ అన్నీ, సో మీడియాలో సబ్ ఫోల్డర్ ప్యాకేజెస్ అన్నీ మనకి ఎక్కడ అవైలబుల్లో ఉంటాయంటే మీడియాలో. ఓకేనా? సో దానికి సంబంధించి మనకి కొన్ని ప్యాకేజెస్ కావాలి. ఏంటి అంటే డెల్టా ఆర్పిఎం, పైథాన్ డెల్టా ఆర్పిఎం, క్రియేట్ రేపో, విఎస్ఎఫ్టిపిడి. సో ఈ 4 ప్యాకేజెస్ అనేది డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ చూద్దాం ఎలానా అనేది. సో ఫస్ట్ అయితే మనం ఇన్స్టాన్స్లోకి అయితే వెళ్తున్నాము. సో ఫ్రెండ్స్, సో ఓకే, సో మనమైతే ప్రజెంట్ ఇన్స్టాన్స్లోన ఫస్ట్ మనకి ఎం ఇన్స్టాల్, సో సపోజ్ పైథాన్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాం. ఇక్కడ ఏమొచ్చింది, ఎం కాన్ఫిగ్ మేనేజర్ ఎనేబుల్ ది రెపో. సో రెపో అనేదాన్ని ఎనేబుల్ చేయమని చెప్తుంది. సో మనకి ఎంబో అయితే వర్క్ అవ్వట్లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఒక లోకల్ రిపోజిటరీ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం స్టెప్ బై ఫాలో అవుదాం. ఓకేనా? సో ఫస్ట్ ఏ ప్యాకేజ్ మనం ఇన్స్టాల్ చేయాలా, ఫస్ట్ ఏం చేయాలా, మౌంట్ చేయాలా. ఓకే, ఫస్ట్ మౌంట్ స్పేస్ /dev /sr0 అండ్ మీడియాకి అయితే సో మౌంట్ అయితే ఆల్రెడీ డన్. ఓకే, సో మౌంట్ అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఏం చేయాలా, నెక్స్ట్ rpm ivh/media/packages/delta. సో డెల్టా ఆర్పిఎం, పైథాన్ డెల్టా ఆర్పిఎం, క్రియేట్ రేపో, విఎస్ఎఫ్టిపిడి, ఈ 4 ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేయాలి. ఓకే, rpm ivh /media/packages అండ్ డెల్టా ఆర్పిఎం. సో ఆర్పిఎంలో మనం ఫస్ట్ అయితే ఫుల్ పాత్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఎప్పుడైతే మనం మౌంట్ చేస్తామో మన కీబోర్డ్లో ట్యాబ్ బటన్ ప్రెస్ చేస్తే 3 వర్డ్స్ కొట్టి ఆటోమేటిక్గా ఫుల్ పాత్ వస్తుంది. ఎంటర్. సో ఆల్రెడీ ఇన్స్టాల్. నెక్స్ట్ ఏంటి, పైథాన్ డెల్టా ఆర్పిఎం, పైథాన్ డెల్టా ఆర్పిఎం, ఎంటర్. సో పైథాన్ డెల్టా ఆర్పిఎం ఆల్సో డన్. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ క్రియేట్ రేపో. ఓకే, క్రియేట్ రేపో. ఓకే, డన్. What's the final? VSFTPD. So everything will be done successfully. Okay. So package అయితే installations అయితే అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్, what is the next step? Second, create local directory to store all packages. So మనమైతే ఒక డైరెక్టరీలో ప్యాకేజెస్ అని అయితే సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాని పర్పస్కి ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తున్నాం. సో వాట్ ఈస్ ద డైరెక్టరీ, mkdir /var/ftp/pub/rhel 7.5. ఓకే, mkdir
rh slash var slash pub, sorry, slash slash ftp slash pub ftp slash pub slash rhl 7. నేనైతే 7.9 అని ఇస్తున్నాను. యాక్చువల్గా ఇక్కడ మన ఇష్టం. ఇది ఈ లాస్ట్లో ఆర్హెచ్ఎల్ 7.9 పెట్టుకోవచ్చు, లేదంటే సుదర్శన్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే సత్య అయినా పెట్టుకోవచ్చు, యాజ్ యువర్ విష్. ఈ లాస్ట్లో ఎనీ నేమ్ యూ నీడ్ టు కెప్. ఓకే, సో ఇప్పుడైతే క్రియేట్ అయిపోయింది. ఎల్ఎల్ ఎక్కడ ఇది క్రియేట్ అయింది? ఇది స్లాష్ విడిపిఎస్ కదా. సో కాపీ సిడి స్పేస్ పాత్లకి అయితే వెళ్ళాలి. సో వెళ్ళిపోయాం. ఓకే, వాట్ ఇస్ ద స్టెప్? నెక్స్ట్ ఏంటి? కాప్ స్టెప్ 3 వచ్చి కాపీ ప్యాకేజెస్ ఫ్రమ్ డివిడి టు న్యూలీ క్రియేటెడ్ రెపాస్ డైరెక్టరీ ఇన్ ద స్టెప్ 2. ఓకే, సో cp hyphen rv means recursively, v means verbose mode, slash media slash packages. సో యాక్చువల్గా మన ప్యాకేజెస్ ఎక్కడ అవైలబుల్ ఉన్నాయి? స్లాష్ మీడియా స్లాష్ ప్యాకేజెస్. సో దీంట్లో ఉన్న అన్ని ప్యాకేజెస్ స్లాష్ వేర్ స్లాష్ ఎఫ్టిపి స్లాష్ పబ్ స్లాష్ ఆర్హెచ్ఎల్ 7.5. సో మనం క్రియేట్ చేసింది 7.9. సో ఇది డైరెక్టరీ. ఈ డైరెక్టరీలో ఈ ప్యాకేజెస్ అన్ని కాపీ చేస్తున్నాం. ఓకేనా? సో నౌ రూట్లో అయితే ఉన్నాము. సో cp minus hyphen rv space slash media slash packages star means all, అన్ని ప్యాకేజెస్ అని అర్థం. స్పేస్ మనం ఏ పాత్రలో కాపీ చేయాలనుకుంటున్నాం? స్లాష్ వేర్ స్లాష్ ఎఫ్టిపి స్లాష్ పబ్ ఆర్హెచ్ఎల్ 7.9 ఎంటర్. సో ఎవ్రీథింగ్ ఎన్ని ప్యాకేజెస్ ఉన్నాయో అన్ని ప్యాకేజెస్ మన యొక్క కరెంట్ డైరెక్టరీలో పడిపోతాయి. జస్ట్ కాపీ అవుతున్నాయి. సో వన్స్ కాపీ అయినాక నెక్స్ట్ స్టెప్ ఏంటి చూద్దాం. వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? ఫోర్త్ వన్, క్రియేట్ ఏ రెపోజిటరీ. సో ఒక రెపోజిటరీ క్రియేట్ చేయాలి. సేమ్ టు సేమ్, జస్ట్ క్రియేట్ రెపో హైఫన్ వి స్లాష్ వేర్ స్లాష్ ఎఫ్టిపి స్లాష్ పబ్ స్లాష్ ఏదైతే డైరెక్టరీ క్రియేట్ చేసావో ఆ డైరెక్టరీకి గాను మనం ఒక రెపోజిటరీ క్రియేట్ చేస్తున్నాం బై యూజింగ్ క్రియేట్ రెపో అనే కమాండ్ ఇచ్చేసి. ఓకే, సో యాక్చువల్గా ప్యాకేజెస్ మనకి నెంబర్ ఆఫ్ ఉంటాయి. సో అందుకు ఇట్ విల్ టేక్ సర్టన్ టైమ్ until you need to wait.
సో మనకైతే ఇప్పుడైతే కాపీ అయితే కంప్లీటెడ్ అయిపోయినాయి. సో వాట్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్? క్రియేట్ ఏ రెపో. సో క్రియేట్ repo -v /var /ftp /pub rhl7. సో రెపో అయితే క్రియేట్ చేస్తున్నాం. సో ఇప్పుడైతే రెపో అయితే మనకి కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్లీ. అండ్ నెక్స్ట్ స్టెప్ చెక్ చేద్దాం ఒకసారి వాట్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్ అనేది. సో వాట్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్? స్టెప్ 5 కాన్ఫిగర్ ద లోకల్ రెపాజిటరీ. సో ముందుగా అయితే మనము ఎం రెపాజిటరీలోకి అయితే వెళ్ళాలి. cd space /ect/m.repo.d. ఓకే. సో what is the command? cd space /etc m.repo.d. సో ll ఏమున్నాయి ఇక్కడ? రెడ్ హ్యాట్ రెపో అనేది ఉంది. ఇక్కడ మనం ఒక రెపాజిటరీ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? చూడండి, ఏదో ఒక రెపో అనేది క్రియేట్ చేయాలి. వి స్పేస్ లోకల్ డాట్ రెపో. ఓకే, విఐఎం స్పేస్ లోకల్ డాట్ రెపో అని ఒకటి క్రియేట్ చేస్తాం. దీంట్లో ఏమేమి క్రియేట్ చేయాలా? సో ఆర్హెచ్ఎల్ 75 రెపో. సో అక్కడ మనం ఏమి ఇచ్చాం? 76 ఇచ్చాం. మన యొక్క నేమ్ ఆర్హెచ్ఎల్ 7.9 ఇచ్చామా 7.6 ఇచ్చామా? ఒకసారి చెక్ చేద్దాం. గో టు బ్యాక్. సో 7.9. ఓకే, 7.9 అయితే ఇచ్చాం మనం.
ఓకేనా. సో ముందుగా అయితే మనం ఏం రాయాలా, vm స్పేస్ లోకల్. ఓకే, rhl 79 point repo. సో ఇన్సర్ట్ మోడ్. సో ఫస్ట్ అయితే ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళడానికి ఐ ప్రెస్ చేస్తున్నాను అండ్ rhl 79 point repo and what is the name equal to rhl dot rhl 7.9 name is equal to rhl 79 point repo. Okay, sorry, 79 point repo. And what is the second base URL? సో బేస్ URL వచ్చేసి ఇది మన యొక్క ఫోల్డర్ యొక్క పాత్. ఓకే, బేస్ URL ఈక్వల్ టు ఫైల్ :/var/ftp/hub/rhl 79 7.9. I think we are keeping 79. Oh, okay. Then gpg check equal to 2 and enable equal to 1. సో చెక్ చేద్దాం. BASE URL base URL file :/var/ftp/pub/7.9. gpg check is equal to 0 7.9 rhl 7.9 gpg check equal to 0 enabled so enabled 1. సో ఇప్పుడైతే క్రియేట్ అయితే చేసాము. వాట్స్ ద నెక్స్ట్ స్టెప్? సేవ్. హౌ టు సేవ్? escape w:wq ఎంటర్, రైట్ అండ్ క్విట్ ఎంటర్. సో ఇప్పుడైతే లోకల్ రిపోజిటరీ అనేది కూడా కాన్ఫిగర్ అయితే చేసాం. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ 6 ఏంది? రిఫ్రెష్ ద రిపోజిటరీ. సో ఎలా రిఫ్రెష్ చేస్తాం? బై యూజింగ్ mclean all అనే కమాండ్ ఇచ్చేసి. ఓకే, mclean all కమాండ్, mclean all. సో రిపోజిటరీ అయితే క్లీన్ అయితే అయిపోయింది. ఓకే, అండ్ నెక్స్ట్ స్టెప్, న్యూ రిపోజిటరీ ఇస్ రెడీ టు 7.5 ప్యాకేజ్. ఓకే, సో ఇప్పుడు ఒకవేళ హౌ టు లిస్ట్ అవుట్ కాన్ఫిగర్డ్ రిపోజిటరీ. సో అంటే ఒకవేళ మనం నెంబర్ ఆఫ్ రిపోజిటరీస్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఒకవేళ క్రియేట్ చేసినట్లయితే ఏమేమి రిపోజిటరీలు ఉన్నాయి అని అనుకున్నప్పుడు జస్ట్ m repo list అని కొడితే ఏమేమి రిపోజిటరీలు ఉన్నాయో తెలుస్తుంది. చూడు, m repo ఉంది, rhl 7.9 కింద మనం క్రియేట్ చేసాం కదా. టోటల్గా ఎన్ని ప్యాకేజెస్ ఉన్నాయి? 5230 ప్యాకేజెస్ ఉన్నాయి. ఏ దాంట్లో? మన rhl 79 పాయింట్ రెపోలో. సో ఈ రకంగా మనమైతే రిపోజిటరీ అనేది క్రియేట్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు చూద్దాం రిపోజిటరీ వర్క్ అవుతుందో లేదో, m అనేది వర్క్ అయిందో లేదో చూద్దాం. m ఇన్స్టాల్ ట్రీ అనే ప్యాకేజ్ ఇన్స్టాల్ చేస్తున్నాం. చూసారండి, ఇప్పుడైతే మనకి m తో కూడా ప్యాకేజెస్ అయితే ఇన్స్టాల్ అవుతున్నాయి. సో అది అండి, మనం రిపోజిటరీ అనేది ఎనేబుల్ చేయాలంటే ఈ స్టెప్స్ని ఫాలో అయితే చాలు. సో నెక్స్ట్ ఏం అడుగుతుంది? ఇన్స్టాల్ చేయాలా వద్దని అడుగుతుంది. ఎస్,
ఇన్స్టాల్ చేయాలి మనం. సో కంప్లీటెడ్, ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఒకవేళ ఎమ్ చూద్దాం. ఎమ్ ఇన్స్టాల్ విఎస్ఎఫ్టిపిడి అగైన్ మళ్ళీ ఇన్స్టాల్ చేస్తున్నాం ఎమ్తో. సో ఏమని వచ్చింది, ప్యాకేజ్ విఎస్ఎఫ్టిపిడి ఆల్రెడీ ఇన్స్టాల్డ్. సరే ఏమేం ప్యాకేజెస్ ఉన్నాయో చెక్ చేయాలి. ఎలా చెక్ చేయాలా, ఎమ్ లిస్ట్. సో ఏమేం ప్యాకేజెస్ ఉన్నాయో అన్ని లిస్ట్ వచ్చేస్తుంది మనకి, ఎమ్ లిస్ట్ అని కొడితే. ఓకేనా. ఒకవేళ మనకి ఇన్స్టాల్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి, ఒకవేళ ప్యాకేజ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలంటే ఎమ్ లిస్ట్ స్పేస్ ప్యాకేజ్ నేమ్ విఎస్ఎఫ్టిపిడి. సో ఇదో ప్యాకేజ్ అయితే ఆల్రెడీ ఇన్స్టాల్డ్ ఉంది, అండ్ దాని యొక్క పాత్ అండ్ వర్షన్ 3.2.2. సో ఇలా ఇలా అయితే మనం రిపోజిటరీ అనేది ఎనేబుల్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ మీకు ఏదైనా డౌట్లు ఉన్నా కామెంట్లో పింక్ చేయండి. సో ఏదైనా అప్డేట్ కావాలన్నా కూడా ట్యాగ్ చేయండి, నేను మీకు నెక్స్ట్ వీడియోలో కానీ నెక్స్ట్ వీడియోలో కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ గైస్, బాయ్.